లేదు మీరు అమ్మే ప్రయత్నం చేశారన్న దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. మీరంటే గౌరవం ఉంది, మీ డిఫర్మేషన్ సూట్ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నేను సిద్ధంగా ఉన్నాను, నేను చెప్తున్నా కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆన్ స్క్రీన్. క్యారెక్టర్ అసాసినేషన్ కాదు ఇది. నా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు తీసుకున్న తర్వాతనే నేను స్క్రీన్ మీదకి వచ్చాను. దాన్ని నేను టెలికాస్ట్ చేస్తాను. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నేను ఆడియోస్ వినిపిస్తాను. మీరు చూసి మీరు ఖండించండి వాటిని. మీరు ఖండించండి. మీరు మీ ఆడియో విని మీరే ఖండించండి. మీ ఆడియో విని మీరే ఖండిస్తారా? మార్నింగ్ అది ఇప్పుడు నేను ఆన్లైన్లో ప్లే చేస్తాను. మీరు ఒకరే కాదు, వేలాది మంది లక్షలాది మంది ఈ షో చూస్తున్నారు. ఆ షో చూస్తున్న వాళ్ళందరినీ కూడా ఖండించనివ్వండి. నేను చెప్తా ఇతనికి వాడు తీసేటే సినిమాలు అని చెప్పాడు కదా, షార్ట్ ఫిల్మ్ తీస్తా, ఆ ఫిల్మ్ తీస్తా, వీడు ఫేక్ చేయలేడా? మీరు అంటున్నారు కదా శశిధర్ని మీరు కలిసారా లేదా చెప్పండి ఒక మాట. శశిధర్ అనే వ్యక్తిని మీరు కలిసారా లేదా? శశిధర్ అనే వ్యక్తిని మీరు కలిసారా లేదా? శశిధర్ అనే వ్యక్తి మిమ్మల్ని కలిసారా లేదా? అది ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి సార్. శశిధర్ వెంటనే ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ వచ్చి బీజేపీ నుంచి చాలా చెప్తాడు, కాంగ్రెస్ కూడా అడిగాడు కాబట్టి ఏమన్నా మీనింగ్ ఉందా? కాదండి, సరే నేను అడిగిన ప్రశ్నలకు 4-5 ప్రశ్నలు సమాధానం చెప్పండి. ఆ తర్వాత అది కప్పే అవకాశం ఉందో లేదా, లేకపోతే మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఉద్యమ నేత అనే పేరుతో, క్రెడిబిలిటీ ఉన్న లీడర్ పేరుతో మీరు నాకున్న సీనియారిటీకి, నేనున్న పొజిషన్ కి, ఉన్న పార్టీలో గొట్ట నాకుడు వచ్చి మీ వాయిస్ వినిపిస్తాను. నేను మీరు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన డిస్కషన్ చేసింది నేను చెప్తాను. మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. కేసీఆర్ మీద సిబిఐ కేసుకు సంబంధించిన డిస్కషన్ కూడా మీరు చేశారు. కేసీఆర్ మీద ఉన్న సిబిఐ విచారణకు సంబంధించిన డిస్కషన్ కూడా మీరు చేశారు. ఆడియో మీదో కాదు, మీరు కన్ఫర్మ్ చేస్తారా? బీజేపీ వకాలతో మీరెందుకు పుచ్చుకుంటారండి? బీజేపీ వకాలతో మీరెందుకు పుచ్చుకుంటారు? మీ వకాలతో మీరు పుచ్చుకోండి అంటున్నాను. మీరు తప్పు చేయలేదన్నది మీరు నిరూపించుకోండి అంటున్నాను నేను. బీజేపీ ప్రవీణ్ కూడా రేపు లైవ్ లోకి వస్తాడు. ప్రవీణ్ అందుకే అంటున్నా, మీరు టైం కేటాయించారు. సరే అయితే మనం పాయింట్ లోకి వచ్చేద్దాం. మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మీ ఆడియో మీకు వినిపిస్తాను. మీరు టైం ఇవ్వట్లేదు. మీరు దాన్ని కరెక్టా కాదన్నది మీతో పాటు ప్రజలకు డిసైడ్ చేయనివ్వండి. నేను చేస్తున్న తప్ప కరెక్టా అన్నది, నేను చేస్తున్న తప్ప కరెక్టా అన్నది ప్రజలు కూడా